హలో అండి. ఈ బెండకాయ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్. వేడివేడి అన్నంలో తింటే బాగుంటుంది. నేనైతే టమాటా వేసి వండుతాను. ఫ్రై అంటే ఎక్కువ ఇష్టపడము, ఆయిల్ ఎక్కువ వేయాల్సి వస్తుందని ఇలాగే చేస్తాము, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. తయారు చేసే విధానం చూద్దామా? హలో అండి, నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను. తయారు చేసే విధానం చూద్దాము. ఫస్ట్ వీటిలో ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయ తర్వాత పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు, అల్లం వెల్లి పేస్ట్ అండి, పసుపు తర్వాత బెండకాయలు వేయాలండి. ఈ బెండకాయ కర్రీకి అప్పుడే మూత పెట్టద్దండి, మంట పెద్దగా పెట్టాలి. మంట ఎక్కువ పెడితేనే మంచిగా ఫ్రై అవుతాయి. చిన్నగా పెడితే ఇట్లా బాగోదు. ఇలా కొద్దిగా అది మజ్జిగ వేస్తానండి. వేస్తే ఇది అంటుకోకుండా ఇట్లా జిగురు ఉండదు. కొద్దిగా మజ్జిగ వేయాలి. కొద్దిగా వేగాయండి బెండకాయలు, వాటిల్లో టమాటాలు వేద్దాము. కొత్తిమీర వేద్దాము. తర్వాత సాల్ట్ తర్వాత కారం ఇలా వేసేసి కాసేపు మూత పెట్టాలండి. టమాటాలు వేసి 2 నిమిషాలు అయింది, చూద్దాము. అయిపోయిందండి బెండకాయ కర్రీ. బౌల్లో వేద్దాము. బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మేము ఫ్రై తినము, ఫ్రై కంటే ఇలాగే ఎక్కువ ఇష్టపడతాము. ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ వేయాల్సి వస్తుంది. ఆయిల్ మంచిది కాదండి తింటే, అందుకనే నేను ఎక్కువ మట్టుకు ఫ్రై చేయను. నాన్ వెజ్లో ఎక్కువ ఆయిల్ వేస్తాను నేను తప్ప, నార్మల్ కర్రీలో వేయను. తయారైపోయిందండి.